Hi friends, welcome to Nifty analysis for 23rd May 2025. ఈ రోజు మార్కెట్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే నిన్న మనం ఏదైతే లెవెల్స్ డిస్కస్ చేసుకున్నామో 24,680 నుంచి 700 అని ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాము. అది బ్రేక్ అవుతే నెక్స్ట్ 24,500 టచ్ అవుతుంది అనుకున్నాం. సేమ్ అదేవిధంగా 24,680 బ్రేక్ అయింది. ఈరోజు లో వచ్చేసి 24,470 రేంజ్ అనేది లో టచ్ అయింది. ఈరోజు ఎక్స్పైరీ వల్ల క్లోజింగ్ బేసిస్లో 230, 245 ఆ టైంలో మార్కెట్ 150 పాయింట్స్ రికవర్ అయింది అక్కడ నుంచి. నెక్స్ట్ రేపు ఫ్రైడే రోజు మార్కెట్ అనాలిసిస్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఈ వీక్ అనేది మంత్లీ ఎక్స్పైరీ వీక్ కొంచెం హై వాలటైల్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ రోజు లో అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేయాలి. లో అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ రోజు లో అనేది. ఇన్ కేస్ ఈ లో సస్టైన్ అయ్యి మార్కెట్లో ఈ లో సస్టైన్ అవుతే కమింగ్ వీక్ వచ్చేసి మనం మార్కెట్ని వచ్చేసి 24,500 ఆర్ 24,300 వరకు సార్ 25,000 ఆర్ 25,300 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లో. ఇన్ కేస్ ఇది లో బ్రేక్ అవుతే మాత్రం అంటే 24,450 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ ఇన్ కేస్ బై ఛాన్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి దీని కింద ట్రేడ్ అవ్వడం అంటే 24,450 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 24,000 అనేది ఓపెన్ ఉంటుంది. రేపు ట్రేడ్ అనేది ఏంటంటే నార్మల్ ఏంటంటే ఇన్ కేస్ ఫ్లాట్గా ఓపెన్ అయితే కొంచెం అవాయిడ్ చేయాలి, వెయిట్ ఫర్ ది ప్రాపర్ కన్ఫర్మేషన్. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ రేంజ్లో 24,500 రేంజ్లో ఏదైనా మనకు బుల్లిష్ ఫార్మేషన్ అయితే లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 24,700. ఈవెన్ 24,700 బ్రేక్ అవుతే నెక్స్ట్ ఫర్దర్గా అక్కడి నుంచి 100-150 పాయింట్స్ ర్యాలీ ఉండడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది 24,450 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మాత్రం ప్యానిక్ సెల్లింగ్ అనేది రావడానికి హై ఛాన్స్ ఉంది. ఈ మార్కెట్లో వచ్చేసి కొంచెం కాషియస్గా ట్రేడ్ చేయాలి, ఎందుకంటే మనకు గ్లోబల్ న్యూస్ కొంచెం ఇంపాక్ట్ అవుతున్నది గ్లోబల్ సినారియో ప్రకారం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.